కాపాడి సంరక్షించి ఇప్పుడు మనం ధ్యానం చేసిన కీర్తన ప్రకారముగా దేవుడు మనకు వెలుగుగాను రక్షకుడుగా ఉండి గడిచిన కాలమంతా ఆయన సన్నిధిలో మనల్ని ఆదరించి కాపాడి సంరక్షించిన మహా గొప్ప దేవదేవునికి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. ఈ దినం మన వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండుమనిను. పరిశుద్ధుడగు తండ్రి, ఈ దినాన్ని వాక్కు ద్వారా మాతో మాట్లాడి వినుచున్న వారి హృదయాల్లో మీ అందరి దృఢమైన స్థిరమైన విశ్వాసాన్ని బలముగా పుట్టించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభు మార్చి నెలలో ఆఖరి పునరుత్థాన దినంలో మనల్ని ప్రవేశపెట్టారు. గడిచిన 3 నెలలు ఆయన కృపలో భద్రపరిచి మరి భయంకరమైన దినాల్లో ఈ కరోనా అనే వైరస్ నుండి దేవుడు మనలందరినీ, మన దేశాన్ని, మన దేశపు అధికారులను, రాజ్యపు నేతలను, పాలించే వారిని కూడా కాపాడుతున్న దేవదేవునికి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. ప్రపంచమంతట్లో ఉన్నటువంటి భయంకరమైన తెగుల నుండి దేవుడు ప్రజలందరినీ రక్షించి ఇప్పుడు ఎవరైతే రోగులుగా హాస్పిటల్లో ఉన్నారో, ఎవరైతే బలహీనతో బాధపడుతూ ఉన్నారో వారందరూ పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం పొంది తిరిగి వారి ఇళ్ళకి వెళ్ళేలాగా అందరూ, మరి దేవుని బిడ్డలందరూ బాధ్యతగా వారి గురించి మనం ప్రార్థింప బద్దులమై ఉన్నాము. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన బహు బలమైనది. ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. ఏలియా అహాబు కాలంలో వర్షింపవద్దని, వర్షము కురవకూడదని ఆజ్ఞాపించినప్పుడు కురవలేదు. 3.5 సంవత్సరాల తర్వాత మరలా వర్షము కురవమని చెప్పినప్పుడు మరి దైవజనుడు ప్రార్థన ఆలకించి, మరి యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో యాకోబు భక్తుడు చెప్తున్నాడు, నీతిమంతుని విజ్ఞాపన అది మనస్పూర్వకమైనదైతే దేవుడు దాన్ని ఆలకించి జవాబిస్తాడని ఉంది. కాబట్టి మనం మన దేశం గురించి, ప్రపంచ దేశాల గురించి మనం ఈ దినాల్లో ప్రార్థించి దేవుడు అందరికీ ఆరోగ్యం ఇచ్చేలాగా మన మీద మరి బాధ్యత ఉన్నది. ఈ సమయంలో ప్రియులారా, మరి ఈ సమయంలో ఈ వాక్యములో నుండి అందరము కూడా మనము చాలా విషయాలు నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. అదేమిటంటే, మరి ఒక మాట మీరు గమనించాలి. మరి ఉదయకాల సమయంలో నా దగ్గర ఈ మధ్యకాలంలో దగ్గర వారం 10 రోజులు బట్టి ఈ కరోనా అనే పేరు ఎప్పుడైతే వచ్చిందో మన రాష్ట్రంలో కూడా ఉందని మరి వింటున్నాను. న్యూస్లో కూడా మరి సెల్లలో న్యూస్ వస్తున్నప్పుడు చూస్తున్నాం. దానివల్ల నా శరీరంలో చాలా విశ్వాసము, చాలా తొందర కలిగింది. ఈ ఉదయం మరి ఇలాగ నేను చాలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు, ప్రభు ఆత్మ, దేవుని స్తోత్రాలు. ఎందుకంటే ప్రియులారా, మరి ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, సమాధానకర్తయగు దేవుడే ఆయన యేసుక్రీస్తు ద్వారా మీ తలంపులకు ఆయన ఆలోచన కావలుగా ఉంటుందని మరి 4వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలుగా ఉండుగాక. ఈ మాట ప్రకారంగా మరి ఈ మాట నేను ఆలోచిస్తున్నప్పుడు ఇలాగ నేను శరీరంలో చాలా ఆందోళనతో ఈ దినం మరి రాత్రి అంతా నాకు నిద్ర లేదు. మరి
చాలా ఆందోళనతో ఉన్నాను నేను. మరి ఈ టైంలో ప్రియులారా, అద్భుత రీతిగా మరి యోహాను సువార్తలో ఉన్న వాక్కు నా అంతరంగంలోకి వచ్చింది. అదేంటంటే, నువ్వు అవిశ్వాసువై ఉండక విశ్వాసువై ఉండుము. దేవునికి స్తోత్రాలు. మరి కడవరి దినాల్లో ఒక విషయాన్ని మనం బాగా గమనించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి భయంకరమైన దినాల్లో ఈ రోగం ఒక్కటే కాదు, మనుషుల్ని ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, రకరకాలమైనటువంటి కలవరములు ఈ రోజున ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతిని ఏలతా ఉన్నవి. వీటన్నిటికీ విముక్తి, విరుగుడి ఎక్కడుందంటే ప్రభువైన యేసుక్రీస్తునందు స్థిర విశ్వాసము. దేవుని స్తోత్రాలు. బైబిల్ చెప్తుంది, కొలసీలు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, మీరు కదలని విశ్వాసం, స్థిర విశ్వాసులుగా ఉండుడని. ఎప్పుడైతే ప్రభువునందు మనం స్థిర విశ్వాసం కలిగి ఉంటామో, మరి ఉదయకాల సమయంలో మరి నేను అబద్ధమాడతలేదు, రొంప ఒకటే కాదండి, ఒళ్ళంతా కాలిపోయి మరి నాకు కాళ్ళు అంతా వణుకుతూ మరి ఆ రోగం ఏదో నా మీదకే వచ్చేసింది అన్నట్టుగా నేను మరి చాలా ఆందోళన కలిగింది. అయితే ఎప్పుడైతే ఈ వాక్కు నా అంతరంగంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు అవిశ్వాసువై కాక విశ్వాసువై ఉండమనే వాక్కు నా అంతరంగంలోకి ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు క్రీస్తు యేసునందు గొప్ప ధైర్యము దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ప్రియులారా, మరి వాక్యం చెప్తున్నది చూడండి. యెషయా ప్రవచనము 28వ అధ్యాయము, యెషయా ప్రవచనము 28వ అధ్యాయము 16 వచనం మనం ధ్యానం చేద్దామండి. యెషయా ప్రవచనము 28వ అధ్యాయము 16వ వచనం. 16 ప్రభువు యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. దేవుని స్తోత్రాలు. ప్రియులారా, మరి ప్రభువునందున్నటువంటి దేవుని ప్రజలు ఈ అంచె దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో, ఎందుకంటే నేను అనేకుల నోట వింటా ఉన్నాను, మరి ఎప్పుడూ ఊహించినటువంటి భయంకరమైనటువంటి ఈ మరణాలని, మరి ప్రపంచంలో ఇంతవరకు ఎన్నో వ్యాధులు వచ్చినవి. ప్రతి వ్యాధికి మరి గొప్ప శాస్త్రవేత్తలు, వైద్య శాస్త్రవేత్తలు మందులు కనిపెడతా ఉన్నారు. మరి ప్రస్తుతానికైతే ఈ రోజున ఈ కరోనా అనే వ్యాధికి ఏ మందు లేదు. మరి ఈ వ్యాధి నుండి మానవులను రక్షించి విమోచించి స్వస్థపరిచేది ఒకే ఒక్క సరైన మందు ఉంది. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో గాయాలు పొంది మరణించి పునరుత్థానుడై తిరిగి లేచిన ఆ సిలువలో ప్రభు మరి చనిపోయే ముందు మన అందరి మానవ జాతి స్వస్థత కొరకు ఆయన 39 దెబ్బలు తిన్నారు. ఆ దెబ్బల గుండా వచ్చినటువంటి ఆ రక్తపు దారలు, ఆ దెబ్బలే ఇవాళ మానవ జాతికి, మరి అందరికీ విశ్వసించిన వారందరికీ సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము కూడా ఇచ్చేది యేసు రక్తము ఒకటే. యేసు ప్రభు పొందిన గాయాలు ఒక్కటే ప్రియులారా. కాబట్టి ఆ ప్రభువునందు ఎవరైతే ఆ గాయములు, దేవునికి స్తోత్రములు. మరి యెషయా ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని ఆయన ప్రవక్త దినాల్లో చెప్తున్నారు. మరి ఇప్పుడైతే ప్రభువారు సిలువలో చనిపోయి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి ఉన్నారు. మరి దానికి పేతురు భక్తుడు
తన పత్రికలో ఒక మాట చెప్తున్నారు ఆయన. ఇప్పుడు మనము ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారు. కాబట్టి సమయంలో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి కలవరములు, ఇప్పుడు చూడండి నేనే చెప్తున్నాను, మరి నన్ను కలవరానికి గురి చేసింది ఏంటయ్యా అంటే నా అవిశ్వాసంతో నేను కలవరపడుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా దైవోక్తి నాకు ప్రత్యక్షమై మరి ప్రభువు నన్ను ఎంతగానో బలపరిచారు. ఎందుకంటే పేతురు ప్రభు తోమ యేసు ప్రభు గాయాల్లో ఏళ్ళు పెట్టి చూస్తేనే కానీ ఆయన్నే నమ్మనని మరి చెప్పారు. మరి తోమతో ప్రభు ఒక మాట చెప్పారు, నీవు అవిశ్వాసువై ఉండక విశ్వాసువై ఉండుము. దేవునికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. చెప్తూ మరి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి తోమ చూసి నమ్మాడు. మరి ఈ అంచె దినాల్లో మనమైతే చూడక నమ్ముచున్నాం. ఎవరైతే చూడక, మనము యేసు ప్రభు దినాల్లో ఉన్నవారం కాము. ఆయన గాయాలు మనం చూడలేదు, కానీ నాడు విశ్వసిస్తే మాత్రం ఆ విశ్వాసానికి ఫలితం ఏమిటంటే సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన స్వస్థత. మరి నేను గడిచిన 45 సంవత్సరాలు బట్టి ఈ కృప, ఈ స్వస్థత అనే దాన్ని నేను ఇప్పటి వరకు అనుభవిస్తూ ఉన్నాను. దానికి దేవుని బిడ్డలందరూ కూడా సాక్షులు, నేను కూడా సాక్షినే. కాబట్టి సమయంలో ప్రియులారా, మరి ఎటువంటి పరిస్థితులు, ఎలాంటి బలహీనతలు, ఎలాంటి అనాలోచనలు, ఎలాంటి దెయ్యపు తలంపులు, మరి ఈ వారం అంతట్లో కూడా నేను చెప్పాలంటే ఒకరోజు నిద్ర లేదు, ఒకరోజు నిద్రపోతున్నాను, ఇంకో రోజు అంతా మెలకుగా ఉంటున్నాను. దుష్టుడు, రాత్రులు, దెయ్యపు శక్తులు నాతో పోరాడుతూ ఉన్నాయి. నీకు కరోనా వచ్చేసింది, నీకు జబ్బు వచ్చేసింది, ఇలాగని మరి భయంకరమైనటువంటి ఆ పోరాటము మరి నాకు జరుగుతూ ఉంది. దాని అంతటికీ ఈ పునరుత్థాన దినం ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఏంటి ఆలోచన అంటే, అవిశ్వాసువై ఉండక విశ్వాసువై ఉండుము. దేవుని స్తోత్రాలు. ప్రియులారా, అవిశ్వాసానికి ఫలితం ఏంటయ్యా అంటే దానికి ఉన్నది మరి అవిశ్వాసానికి కలుగు ఫలితము దేవుని యొద్ద నుండి ఏ కార్యం మనం చూడలేం. దేవుని స్తోత్రాలు. ఎందుకంటే విశ్వసించిన వాడు, మరి యెషయా ప్రవచనంలో 28లో 16లో మనం చూస్తున్నాం, ప్రభువుకి యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. విశ్వసించువాడు కలవరపడడు. ఎవరిని? దేని యందు విశ్వాసం. ఎవరైతే ఇక్కడ మరి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు, ఇది ప్రవక్త అయిన యెషయా కాలంలో యూదా ప్రజలకి ప్రపంచ దేశాలకు కూడా ఒక శుభవర్తమానం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో సియోనులో ఒక మూలరాతిని, ఆ రాయి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. దేవుని స్తోత్రాలు. మరి మన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానాన్ దేశం వారు ప్రయాణమై వెళుతున్నప్పుడు మరి వారిని ఒక బండలోని నీరు వారిని వెంబడించినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే బండ, ఆ రాయి మరి దేవుని ప్రజలకు ఉన్నది. ఇది మూలరాయి. అది మన విశ్వాసులకే కాదు, ఈ ప్రపంచానికి అదొక మూలరాయే ఉన్నది. ఆ మూలరాయి అయిన యేసునందు ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారు ఏమి చెందరున్న వాక్యంలో కలవరపడడు. విశ్వసించేవాడు ఏం చేయడండి? కలవరపడడు. మరి విశ్వసించకపోతే అంతా కలవరమే, అంతా గలిబిలే. ఇవాళ ప్రపంచంలో ఒక దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, అనేక మంది భయంకరమైన పరిస్థితుల్లో
మరి నేను మొన్నే విన్నాను, ఎవరో ఒక కుటుంబం మరి భయంతో, ఈ కరోనా వచ్చిందని భయంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు మరి నేను విన్నాను ఈ మధ్యని. కాబట్టి ఎవరు విశ్వాసులైన వారు ఎవరు కూడా కలవరపడవలసినటువంటి మరి కలవరపడవలసిన పరిస్థితి మనకు లేదు. దేవునికి స్తోత్రాలు. ఎందుకు మనకు లేదంటే ప్రియులారా, మనకు ఒక మూలరాయి అయిన యేసు ప్రభు వారు ఉన్నారు. ఆ ప్రభువుని పరలోకమందున్న భూమికి ఆకాశమునకును సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడే ఆ యేసు క్రీస్తు అనే రాయిని మన కొరకు భూమి మీద స్థిరపరిచాడు. ఆయన బెత్లెహేములో కన్యక గర్భంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల కాలము భూమి మీద ఆయన సువార్త ప్రకటన చేసి ప్రవక్త యెషయా ప్రవచించినట్లుగా ఆయన చనిపోయే ముందు 39 దెబ్బలు తిని ఆయన చనిపోయి మానవుని యొక్క పాప పరిహారార్థం కొరకు ఆయన సిలువలో బలిపశువుగా బలై చనిపోయి ఆయన సమాధి చేయబడి మరి పునరుత్థానుడే. దేవునికి స్తోత్రాలు. కీర్తనకారుడైన దావీదు చెప్తున్నాడు, కీర్తనలో ఉన్నదండి, నీవు నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్ట నీవు. దేవునికి స్తోత్రాలు. నీ పరిశుద్ధుని నువ్వేం చేయవు, కుళ్ళు పట్ట నీవు. ఎందుకంటే ఆయన ఆ దావీదు గురించో ఇంకొకరి గురించో కాదు కానీ ఆ మాట ప్రభు అయిన యేసుని గూర్చే ఆ మాట చెప్పబడింది. ఎందుకంటే సర్వసాధారణంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని దేహము మరి సమాధిలో కుళ్ళిపోద్దండి. యేసు ప్రభు వారి శరీరము కుళ్ళిపోలేదైన ఆయన మరలా సజీవుడిగా ఆయన తిరిగి దేవునికి స్తోత్రములు ఆయన లేచి ఉన్నాడు. ఎందుకంటే దేవుని శక్తిని బట్టి మరి పరిశుద్ధాత్మ యొక్క బలాన్ని బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సజీవుడిగా ఆయన లేచి ఉన్నాడు. ఆ సజీవుడైనటువంటి యేసు క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే స్థిరముగా నిలుస్తున్నారో వారు ఏ విషయంలో కూడా హల్లెలూయా కలవరపడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే లేఖనం చెప్తూ ఉంది. ఏం చెప్తుందంటే ప్రియులారా, విశ్వసించువాడు కలవర పడడు. ఎందుకంటే చూడండి, ఈ 16వ అధ్యాయంలో ఆ 4వ లైన్లో మంచి మాట ఉందండి. ఆ బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. దేవుని స్తోత్రాలు. రెఫరెన్స్ బైబిల్లో మాట చాలా బాగుందండి. బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది అని చెబుతూ, ఆ మూలరాయి అయిన యేసునందు ఎవరైతే స్థిరముగా నిజముగా విశ్వసిస్తున్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరణకరమైన రోగమే రానియండి, లేకపోతే ఈ జబ్బు వల్ల నేను చనిపోతానన్న భయం ఆందోళన వచ్చినా, లేకపోతే కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరుకులు, కొన్ని కలవరపరిచే ఎన్నో సంఘటనలు వారి జీవితాల్లో ఎదురైనప్పుడు మరి ఆ బహు స్థిరమైనటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మరి బెత్లెహేములో కన్యక గర్భం ద్వారా యేసు జన్మించాడు. ఆ యేసు మరి దేవునికి స్తోత్రములు నజరేతులో పెరిగి పాపుల కొరకైన సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పణముగా ఆయనే పెట్టాడు. ఎవరు ఆయన సిలువే లేదండి. ఆ బలి అర్పణ ద్వారా మానవ జాతికి గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆ యేసునందు ఎవరైతే విశ్వసిస్తున్నారో, విశ్వసించువాడు ఏమి చెందడం ఉందని వాక్యంలో, విశ్వసించువాడు కలవరపడు. అయితే ఒక మాట మీ అందరికీ నేను చెప్పాలని ఆశిస్తున్నాను. మరి విశ్వసించేటప్పుడు చాలామంది దేవుని ప్రజలు మరి మేము విశ్వసిస్తున్నాము, మరి నాతో నా 45 సంవత్సరాల ఈ పరిచర్యలో చాలామంది నాతో వాదించే వారు ఉన్నారండి. మేము నమ్ముతున్నాము, మేము ప్రార్థన చేస్తున్నాము, మరి మీరేదో దేవుడు మరి వైద్యం లేకుండానే మిమ్మల్ని బాగు చేస్తున్నాడు అని మీరు చెప్తున్నారని, మరి ఇప్పుడు కాదండి, దగ్గర 30-40 ఏళ్ళ బట్టి నాతో వాదించిన వారిని నేను ఎరుగుతున్నాను. వారు చాలామంది చెప్తున్నారు. మరి మేము కూడా పాస్టర్లు నాతో వాదించారు, మరి విశ్వాసులు నాతో వాదించారు, విశ్వాసులైన వైద్య సిబ్బంది కూడా నాతో వాదించేవారు. అయితే దీని అంతటికీ
ఒక మాట మీకు చెప్తున్నా, మేమెందుకు విడుదల పొందుతులేదని చాలామంది మరి మాట్లాడుతున్నారు. కానీ ప్రియులారా, మరి ఒక విషయాన్ని అందరూ గమనించాలండి. ఈ దినమే ఆ వాక్కు కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఒకసారి మనం 66వ యెషయా ప్రవచనము 66వ అధ్యాయము 2వ వచనం ఒకసారి ధ్యానం చేయండి, చదవండి. యెషయా ప్రవచనము 66వ అధ్యాయము 2వ వచనం. అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బాగా గమనించాలండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై. ఆగుబాబు, రాజు అయినటువంటి సొలొమోను మరి ఒక ఆలయాన్ని కట్టడానికి పూనుకున్నప్పుడు, దేవుని స్తోత్రాలు, తర్వాత అది పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన రాజులు ఆ ఆలయాన్ని కడితే మేమేదో దేవుళ్ళు స్థిరపడిపోయిన వాళ్ళము, దేవుడు పనులు చేసిన వాళ్ళము అని రకరకాలుగా ఆలోచిస్తున్నప్పుడు, మరి దేవుడు వారందరికీ ఆనాడు వారికి మనకు కూడా ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. ఏంటంటే, నేను మానవ మట్టి కట్టడాల్లో నివసించేవాడును కాను. అంటే ఇటుకలతోనూ సిమెంట్తోనూ కట్టినటువంటి దేవాలయాల్లో నేను ఉండను. కానీ మరి నా కొరకు ఒక మందిరాన్ని నేను కట్టుకున్నాను. కొరింథీయులకు రాసిన 1 కొరింథీ 3:16 ఉందండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరుగరా అనేటువంటి ఒక గొప్ప వాక్కు అందులో ఉంది ప్రియులారా. కాబట్టి ఆ వాక్యానుసారంగా మనం ఆలోచించినట్లయితే, విశ్వాసి అయిన పరిశుద్ధ యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ఒక విశ్వాసి దేవునికి నిజమైన మందిరమై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి అతడు ఒక నిజమైన ఆలయమై ఉన్నాడు. కాబట్టి ఆ ఆలయం ఏ ఆలయములో ఆయన ఉంటాడు. చాలామంది పరిశుద్ధాత్మ పొందిన విశ్వాసులు ఉన్నారు, భాషలు మాట్లాడేవారు ఉన్నారు. కానీ ప్రియులారా, వారు చూడండి, భాషలు మాట్లాడినంత మాత్రాన ఆత్మ ఉందనుకుంటాం, భ్రమ. ఒకసారి పరిశుద్ధాత్మ అభిషేకం మనకు వచ్చినప్పుడు భాషలు వస్తాయి. ఆ తర్వాత ఆత్మ వెళ్ళిపోవచ్చు. ఆత్మ వెళ్ళిపోయినా కానీ భాషలు ఉండిపోతాయి. భాషలు మాట్లాడటం వల్ల దేవుని ఆత్మ నాలో ఉందని దయించి ఎవరు భ్రమపడవద్దు. ఎందుకంటే దేవుడు ఎవరిలో ఉంటానో, ఎలాంటి వారిలో నివసిస్తానో ఆయన చెప్తా ఉన్నాడు. దేవునికి మందిరం కడదామన్నప్పుడు ఆ యెషయా కాలంలో ఉన్న ప్రజలతో దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్రములు ప్రియులారా. ఎవడు దీనుడై, ఎవడు వినయ మనస్సు గలవాడే, ఎవడు విరిగిన హృదయము గలవాడే మరి దేవుని ఎదుట ఉన్నారు, వారి మీదే ఈ దినం మరి ఆరాధన జరగకుండా ఉండటానికి కొన్ని పరిస్థితులు వచ్చినా ప్రియులారా, మనకు దేవుడు ఈ మాటలు వింటున్న వారందరికీ మరి ప్రభువునందు నా 2 చేతులు జోడించి హృదయపూర్వక ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఒక మంచి అవకాశం మనకిస్తున్నాడు. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. గర్విష్ఠుల దగ్గర, అహంకారుల దగ్గర, సోమరపోతుల దగ్గర, నిద్రమత్తు గలవారి దగ్గర దేవుడు ఉండడు. వారు ఉన్నాడు అనుకుంటారు కానీ దేవుడు వారిలో లేడు. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడే. రాజు అయిన సౌలులో దేవుడు లేడండి. సౌలుని దేవుడు చేయి విడిచాడు. సౌలు పాపం చేశాడు. దావీదు అంతకంటే ఎక్కువ పాపం చేశాడు. చెప్పాలంటే దావీదు పాపం చేశాడు. కానీ దావీదుకి సౌలుకున్న తేడా ఏంటంటే, దావీదులో విరిగి నలిగిన హృదయం. దేవుని ప్రవక్తలో ఒక హెచ్చరిక ఇచ్చినప్పుడు దాని విషయంలో ఆయన రాజయ్యుండి కూడా రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట ధరించుకుని దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో 51వ కీర్తన అంతా చదవండి ప్రియులారా. 32వ కీర్తన అంతా కూడా విశ్వాసులు బాగా ధ్యానం చేయాలి. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో, ఈ అంచె దినాల్లో మనకున్నది బెస్ట్ మెడిసిన్, బెస్ట్ సొల్యూషన్, మంచి విడుదల ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రియులారా,
దేవుడు ఇచ్చే ఆ స్వస్థత. ఇది ఏంటి దానికి ఉన్నటువంటి సొల్యూషన్ అంటే ప్రియులారా, విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయం గలవారమే కన్నీరు కార్చి రోధించి మరి పశ్చాత్తాపడి ప్రలాపించటం ఒక్కటే మన ఎదుట ఉన్న మంచి మార్గం. ఆ ప్రలాపించి ఎవరైతే రోధిస్తున్నారో అలా రోధించి ప్రలాపించే వారిని దేవుడు చెయ్య విడవడం. దేవుడు వారిని ఏం చేయడండి? చెయ్యి విడవడం. దేవుడు వారందరినీ కనికరిస్తాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఒక స్వస్థ మాత్రమే కాదు, స్వస్థపరుస్తాడు, మరణం నుంచి లేపుతాడు. ఎందుకంటే ప్రియులారా, దేవుని యందు భయభక్తులు గలవారిని మరి కరువులో వారికి ఆహారాలు తీర్చడానికి, మరణకరమైన పరిస్థితి దినాల్లో వారిని సజీవులుగా కాపాడడానికి దేవుని కనుదృష్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే దీనుడై ఉంటాడో అలాంటి వారి మీద ఉన్నది. గనుక ఈ సమయంలో దేవుని విశ్వసించి వారు ఎవరో కూడా కలవరపడవలసిన పరిస్థితి వారికి లేదు. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు ధ్యానం చదువుదామండి. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయనందు విశ్వసించు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుదురో అదే మూలకు తలరాయు ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. 8వ వచనం, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్రిల్లుచున్నారు. దానికే వారు నియమించబడి. ఈ మాట కూడా గమనించండి ప్రియులారా. చాలా మంది ఇల్లు కట్టుకుంటున్నారు. ఎలాగంటే వాక్యమునకు అవిధేయులై. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. వాక్యానికి అవిధేయులుగా ఉండి, అంటే వాక్యమునకు అవిధేయత అంటే దేవుని వాక్యమునకు సంపూర్తిగా లోబడకపోవటం. వాక్యానికి మనం లోబడకుండా వాక్యానికి వ్యతిరేకముగా మనం అవిధేయులుగా ఉన్నట్లయితే ప్రియులారా, మరి మన జీవితంలో దేవుని వాగ్దానములు ఏ మాత్రం కూడా నెరవేర్చబడవు. దేవుని వాగ్దానాలను మనం స్వతంత్రించుకోలేము. కాబట్టి సమయంలో ఎవరము కూడా అవిధేయులు కాకూడదు. ఎందుకంటే ఆ 8వ వచనంలో ఒక మాట ఉందండి. చాలా అక్కడ ఆ 8వ వచనంలో మరొకసారి చదువు. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్రిల్లుచున్నారు. దానికే వారు నియమింపబడిరి. అయ్యా, అవిధేయులుగా కట్టువారు చాలామంది మరి పనిచేస్తున్నారు, కట్టుకుంటా ఉన్నారు. కానీ ఆ మందిరములో ప్రభువు నివసిస్తూ లేదు. ఎందుకంటే వారు వాక్యమునకు అవిధేయులై ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి దానివల్ల ప్రభువు అక్కడ లేడు. మరి దాని గురించి ఒక మంచి హెచ్చరిక ఉంది. దాని కొరకే వారు ఏం చేయబడ్డారు? నియమింపబడి ఉన్నారు. అంటే దాని అర్థం ఏమిటండి? చాలామంది వాక్యానికి అవిధేయులై జీవిస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారు తొట్టిల్లి పడిపోతారు. అలాంటి వారు శోధన కాలంలో నిలవలేరు. అలాంటి వారికి దేవుని యొద్ద నుండి ఏ రకమైన సహాయము దొరకదు. కాబట్టి ఇల్లు కట్టే ప్రతి వ్యక్తి వాక్యానికి అవిధేయులు కాకుండా వాక్యమునకు విధేయులమై వాక్యమును నమ్ముటం ఒక్కటే కాదండి. వాక్యమును నమ్ముటం ఎంత ప్రాముఖ్యమో దానికంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే వాక్యమునకు సంపూర్తిగా విధేయత కలిగి జీవించటం అనేది
చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. చాలామందికి వాక్యం, ప్రపంచంలో వాక్యం తెలియని మానవులు లేరండి. విశ్వాసులకే కాదు, అన్యజనులకు కూడా వాక్యం తెలుసు బాగా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. వాక్యం అందరికీ తెలుసు, కానీ తెలియంది ఒకటి ఉంది. అదేంటంటే సంపూర్ణ విధేయత తెలియట్లేదండి. దేవుని వాక్యానికి ఏం చేయలేకపోతున్నారు? విధేయత చూపలేకపోతున్నారు. విధేయతగాని మనం చూపకపోతే ప్రియులారా, దేవుని కార్యాలు మనము చూడలేం. దేవుని స్తోత్రాలు. మరి దినం దేవుడు మనకిచ్చిన మంచి ఆలోచన బట్టి, ఈ సమయాన్ని బట్టి అందరము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు దేవా, సత్యస్వరూపుడువైన యేసయ్య, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ఇంతవరకు నీ వాక్యములో నుండి నన్ను, మమ్మల్ని ప్రేమించి నాయనా అవిధేయులుగా, అవిశ్వాసులుగా నలిగిపోకుండా, ప్రత్యేకించి దినం నేను అవిశ్వాసంతో ఎంతో కలవరపడి నాయనా శరీరం అంతా వణుకు, భయము, ఆందోళన పడుతున్నప్పుడు నువ్వు అవిశ్వాసమై ఉండక విశ్వాసమై ఉండమని నాయన ఆనాడు తోమాని హెచ్చరించిన ప్రభువా, ఈనాడు అయోగ్యుడను అత్యుల్లుపుని ధూళిని దుమ్మునైన నన్ను హెచ్చరిక చేసి నన్ను బలపరిచిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ఇగో కూడిన బిడ్డలను దీవించుము. ఈ యొక్క నాయన 2020వ సంవత్సరంలో ఈ 3వ నెలలో ఆఖరి పునరుత్థాన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు. ఇగో ప్రత్యేకించి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ కరోనా అనే వ్యాధి నుండి మనుషులను విడుదల చేయండి. రోగంతో బాధపడుతున్న ప్రపంచ దేశాల్లో ఉన్న రోగులందరినీ బాగు చేయండి. మా ఆంధ్ర రాష్ట్రం రోగుల్ని బాగు చేయండి నాయన. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడండి. అందరి చుట్టూ మీ రక్తపు కంచె ఉంచండి. అందరూ మీ అందు విశ్వాసించి నీవిచ్చే రక్షణ పొందినట్లు ప్రపంచ దేశాలని దీవించండి. దేశ నాయకులను, అధికారులను, అందరినీ, ఉద్యోగస్తులను నాయన ఈ పనిలో ఈ యొక్క కరోనా కేసుల్లో ఉద్యోగంలో డాక్టర్ని, పోలీసు సిబ్బందిని దేవా నీకు వందనాలు. ఇంకా అనేక మంది నాయన వాలంటీర్ పనివారిని ఏ అపాయము కీడు రాకుండా మీరు వారందరినీ కాపాడి సంరక్షించి అందరికీ రక్షణ దీవెన కృప అనుగ్రహించి నడిపించమని, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తుతులు, మీరు ఇచ్చిన గొప్ప కార్యాలు బట్టి నీకు స్తుతులు. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొంది రెట్టింపు దీవెని అనుగ్రహించి ఈ వారమంతా, ఈ నెలంతా, రాబోతున్న దినాలన్నింటిలో మీ కృప దయచేయండి. ఇదిగో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోనా అనేటువంటి వ్యాధి నుండి నజరేయుడైన యేసు నామములో ప్రపంచమంతా విడుదల పొందిన కాక. ప్రపంచమంతా పట్టి పీడిస్తున్నాడు కరోనా వ్యాధి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరచబడును కాక. దేవా నీ కృప, నీ కనికరం తోడయించి నడిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొంది రెట్టింపు దీవెన దయచేసి కృప చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనతో, భూలోకముందున్న పరిశుద్ధులతో ఆయన కృపా కాపుదల సదాకాలం తోడే కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదిత నాశనం కలుగునుగా. యేసు నామమునకు మహిమ కలుగునుగా. ఆమేన్. జయము జయము జయము, ఎల్లవేళల జయము, జయము జయము జయము, ఎల్లవేళల జయము. యేసు నామమునకే ఎల్లవేళల జయము, ఎల్లవేళల జయము. ఆమేన్. సమాధానకర్తయగు దేవుని కృపయు, దీవెన, ఆశీర్వాదం, స్వస్థత, ఆదరణ, నెమ్మది సదా తోడై కాపాడి మనలందరినీ కాపాడి సంరక్షించునుగాక.